మటన్ హాఫ్ కిలో కంటే కొద్దిగా ఎక్కువ. జస్ట్ ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టేసాను. తర్వాత ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, మటన్ ఫ్రైకి ఇందాక ఉప్పు పసుపు వేసి జస్ట్ మటన్ ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా చేసుకున్నాం. ఆనియన్స్ టొమాటో అన్నీ బాగా వేగిపోయాయి కదా. మటన్ వేసి ఈ టొమాటో ఆనియన్స్ గుజ్జులో బాగా ఫ్రై చేసేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎండు కొబ్బరి కొంచెం అంటే కొంచెం చెక్క లవంగ అన్నీ మిక్సీ కొట్టుకున్న పేస్ట్ వేస్తాం ఫ్రెండ్స్. కొద్దిగా ఎండు కొబ్బరి, కొంచెం కొత్తిమీర, కొంచెం టొమాటో, కొన్ని ఆనియన్స్, కొంచెం అంటే కొంచెం గార్లిక్, కొద్దిగా జింజర్, కొన్ని గసాలు కూడా అంత పేస్ట్ లాగా కొట్టేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆ పేస్ట్ అన్నమాట. ఇదంతా బాగా ఉడికాక ఫైనల్గా ధనియాల పొడి కారం పొడి వేద్దాం ఫ్రెండ్స్. వేసి కొత్తిమీర కరివేపాకు చల్లుకుంటే మన మంచి మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా బాయిల్ అయ్యాక బాగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం పొడి ఫైనల్గా అన్నమాట. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. బాగా ఉడికిందని అర్థం. ఆయిల్ బయటకు వచ్చాక పొళ్ళు పెద్దగా ఉడకనక్కర్లేదు. మనం మిరపకాయలు ఎండబెట్టి దోరగా వేయించి అందులో ధనియాల పొడి కూడా బాగా వేయించిన తర్వాత మిషన్కి పట్టించుకుంటాం ఫ్రెండ్స్. రెడీమేడ్ పౌడర్ అయితే కాదు. ఇంకా మిరియాలు కూడా వేయించి మనం మిక్సీ కొట్టుకున్నదే కాబట్టి మరి ఎక్కువ ఏం వేగనక్కర్లేదు ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర ఆల్రెడీ మసాలాలో కొద్దిగా వేసాము. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్ మటన్ ఫ్రై రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.